ఏదైనా మూవీ చూస్తున్నాం, లేకపోతే ఏదైనా సాంగ్ వింటున్నాం, లేకపోతే ఏదైనా సాంగ్ నేర్చుకుంటున్నాం, లేకపోతే డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఒక రాలేదు అన్నప్పుడు, మనకు అర్థం కావట్లేదు అని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసి మనకు అర్థం కాలేదన్నప్పుడు సరే అక్కడే వదిలేస్తామా? లేదు గదా! మళ్ళీ, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం. మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం. అది వచ్చేదాకా, అది అర్థమయ్యేదాకా అది మంచి మనకి అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంది అంటే ఏదైనా మనం ఏం రాకెట్ సైన్స్ ఏం నేర్చుకోవట్లేదు. ఆ రాకెట్ సైన్స్ నేర్చుకోవడం కోసం బేసిక్స్ ప్రిపేర్ అవుతున్నాం. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ సార్ మాస్టరీ. ఇవాళ మనం ఫిజికల్ సైన్స్ ఇందులో ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్ ని డిస్కస్ చేస్తున్నాం. ఈ ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్ లో ఆల్రెడీ నేను 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. పొటెన్షియల్ డిఫరెన్స్ కానీ, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ కానీ. సో వీటికి సంబంధించిన వీడియోస్ అన్ని ఇంట్రడక్షన్ చాప్టర్ ప్రతి ఒక్కటి నేను ఈ 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒకవేళ అవి చూడలేదంటే అవి కూడా చూడండి. సీక్వెన్స్ గా చదువుకుంటూ వచ్చామంటే స్టెప్ బై స్టెప్ మనం ఒక స్టెప్ ఎక్కుంటూ వెళ్తే ఎలా హైట్ రీచ్ అవుతామో అలానే ప్రతి ఒక్క వీడియో మీరు స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వచ్చారంటే మాత్రం చాలా ఈజీగా, చాలా సింపుల్ గా మనం ఈ ఫిజికల్ సైన్స్ చాప్టర్ ని చాలా బాగా నేర్చుకోవచ్చు అని చెప్తున్నా. సో మీరు ఖచ్చితంగా మీరు చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ టైం ఒక వీడియో చూస్తున్నారు అంటే మాత్రం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఇంకా ఏదైనా కొత్త చాప్టర్ మీరు నేర్చుకోవాలి, మాకు ఆ చాప్టర్ లో డౌట్స్ ఉన్నాయంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు అవి కూడా త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయాలబ్బా, ఎందుకంటే రీచ్ బాగుంటది. మన తెలుగు సొసైటీ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ త్వరగా వెళ్తుంది. షేర్ చేయండి ఖచ్చితంగా. చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారు, మాకు చాలా బాగా అర్థమవుతుంది సార్, థ్యాంక్ యూ సో మచ్ అని. మీరు అంత బాగా అర్థం చేసుకొని చూస్తున్నారు కాబట్టి నేను మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. కొంతమంది అంటున్నారు, సార్ మాకు కాన్సెప్ట్స్ కొన్ని అర్థం అవ్వట్లేదు, ఏదైనా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు మాకు ఎవరికి ఏది అర్థం కాదు నాన్న, అంత తొందరగా అర్థం చేసుకోవాలనుకుంటే మనమేమి కాదు కదా. సో కాబట్టి ట్రై చేయండి, ఇంకా బాగా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఏదైనా మూవీ చూస్తున్నాము, లేకపోతే ఏదైనా సాంగ్ వింటున్నాం, లేకపోతే ఏదైనా సాంగ్ నేర్చుకుంటున్నాం, లేకపోతే డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఒక రాలేదు అన్నప్పుడు, మనకు అర్థం కావట్లేదు అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మనకు అర్థం కాలేదు అన్నప్పుడు సరే అక్కడే వదిలేస్తామా? లేదు కదా. మళ్ళీ, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం. మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం. అది వచ్చేదాకా, అది అర్థమయ్యేదాకా అది మంచి మనకి అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంది అంటే ఏదైనా అర్థం మనం రాకెట్ సైన్స్ ఏం నేర్చుకోవట్లేదు. ఆ రాకెట్ సైన్స్ నేర్చుకోవడం కోసం బేసిక్స్ ప్రిపేర్ అవుతుంది. బేసిక్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో మీరు బేసిక్స్ మీరు ఎంత బాగా నేర్చుకుంటారో అప్పుడే మీకు అర్థమవుతుంది. ఏం లేక ఒక చిన్న పాయింట్ మీకు అర్థం కాలేదు, కొంచెం బ్యాక్ రండి, మళ్ళీ ప్లే చేయండి, మళ్ళీ వినండి, అంటే అర్థమయ్యేదాకా వినండి. లేదంటే ఒక బుక్ తీసుకోండి, పెన్ పెట్టండి. ఎప్పుడైనా మనం చాలా మంది చేసి తప్పదే, పెన్ను పేపర్ పెట్టరు, ఏదో ఒక న్యూస్ పేపర్ రీడింగ్ చేస్తున్నారు, రీడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అర్థం కాదు, నిజంగా అర్థం కాదు. మీరు ఎప్పుడైతే ఒక ఫోకస్డ్ గా కూర్చొని వీడియో చూస్తున్నారు, ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా ఆ విధంగా మీరు ఎప్పుడైతే పెన్ పేపర్ పక్కన పెట్టుకొని నీట్ గా చాలా జాగ్రత్త ఓపిక్ గా ఒక్కసారి చదవండి చాలు. మళ్ళీ సాయంత్రమో రేపు పొద్దున మళ్ళీ దాన్ని రివైజ్ చేయండి, ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. అట్లా మీరు ఒక సీక్వెన్స్ పాటించండి. ఎందుకు అర్థం కాదు ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. రైట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది సర్క్యూట్ నానా, ఎలక్ట్రిక్ కరెంట్ లో మనకి బేసిక్ సర్క్యూట్ అనమాట ఇది. ఈ సర్క్యూట్ చూసే ముందు జస్ట్ మనం ఓమ్స్ లా, ఇవాళ మనం చూసే కాన్సెప్ట్ వచ్చేసాము ఓమ్స్ లా. ఈ ఓమ్స్ లాలో మనం చిన్న చిన్న బేసిక్స్ నుంచి ప్రతిదీ హార్డ్ లెవెల్ దాకా మనం ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ వద్దాం ఈ చాప్టర్ లో. ఫస్ట్ ఇక్కడ ఏం ఏమంటున్నాడు, సో దట్ ద రేషియో V by I ఈజ్ ఎ కాన్స్టెంట్ ఫర్ ఏ కండక్టర్. ఒక కండక్టర్ కి V by I అంటే V అంటే ఏంటి, వోల్టేజ్, I అంటే కరెంట్. ఇవి రెండు, వీటి యొక్క రేషియో అనేది కండక్టర్ కి కాన్స్టెంట్ గా ఉంటుందా లేదా అనేది మనం ఎయిమ్ అనమాట. దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. దీన్ని ఓమ్స్ లా కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. సో దీంట్లో కావాల్సిన మెటీరియల్స్ రిక్వైర్డ్, ఏమేమి మెటీరియల్స్ కావాలంటున్నాడు, 6 volts బ్యాటరీ కావాలంటున్నాడు. సో ఏం బ్యాటరీ, ఎలిమినేటర్ బ్యాటరీ. సో అంటే మనకి ఒక క్లాక్ టైప్ ఉంటుంది అనమాట. మనం ఫ్యాన్ లో, మన ఇంట్లో కూడా ఫ్యాన్ మనం పెంచుకోవడం తగ్గించుకోవడం ఎలా ఉంటుంది, 0, 1, 2, 3, 4, 5 పాయింట్స్ లాగా ఇక్కడ కూడా 6 volts బ్యాటరీ మీకు అయినా స్క్రీన్ మీద వేసుకుంటుంది. ఆ క్లాక్స్ ని తిప్పుతూ ఉంటారు అనమాట, పెంచుకునే దానికి తగ్గించుకునే దానికి వోల్టేజ్ లెక్క. సో అది 0 to 1 ఆంపియర్ అమ్మీటర్ తీసుకుంటున్నాం, 0 నుంచి 1 ఆంపియర్. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ చూడండి, డయాగ్రామ్ లో క్లియర్ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి బ్యాటరీ, అమ్మీటర్, స్విచ్, రియోస్టార్ట్, వోల్ట్ మీటర్, సో మ్యాంగనైన్ వైర్. సో ఇది ఒక వైర్ తీసుకున్నాం ఇక్కడ, ఈ కండక్టర్ కి కనెక్ట్ చేసి పెట్టాం. సో అవే ఇక్కడ ఇచ్చేస్తాడు, క్లియర్ గా చూడండి. వోల్ట్ మీటర్ 0 to 6 volts వోల్ట్ మీటర్ ఒకటి, కాపర్ వైర్ కనెక్ట్ చేయాలి కదా, ఆ వాటిని కనెక్ట్ చేయాలి కాబట్టి కాపర్ వైర్, 50 centimeter మ్యాంగనైన్ కాయిల్ తీసుకుంటున్నాడు, అది టెంపరేచర్ మెజర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది.
అండ్ రియర్ స్టార్ట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే సప్లైని మనం పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. అంటే మనకి ఇది ఇంకా మీకు వచ్చే అప్కమింగ్ క్లాసెస్ లో ఇంకా ఈజీగా అవుతాయి. ఎందుకంటే మేము అప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు మెషిన్స్ దగ్గర ఈ రియర్ స్టార్ట్ మేము పెంచినప్పుడు మోటార్ అనేది ఫాస్ట్ గా జరగడం, తగ్గించినప్పుడు మోటార్ అనేది స్లోగా జరగడం, వీటిగా యూజ్ చేస్తాం అనమాట ఈ రియర్ స్టార్ట్. ఇక్కడ కూడా సేమ్ అదే పర్పస్ యూజ్ చేస్తాం. మినిమం నుంచి మాక్సిమం కి మనం సప్లై అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం ఈ రియర్ స్టార్ట్ వల్ల మనకి అదే హెల్ప్ అవుతుంది. అండ్ స్విచ్ అండ్ 3 volt LED. సో ఇవన్నీ మనం యూజ్ చేసి మెటీరియల్స్ అన్ని యూజ్ చేసుకుని ఒక సర్క్యూట్ ప్రిపేర్ చేస్తాం. సో ఈ సర్క్యూట్ అనమాట కనిపిస్తుంది కదా, ఇలా సర్క్యూట్ మనం ప్రిపేర్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఏం చేస్తాము, నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయాలి. ఫస్ట్ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్. సో కంప్లీట్ ద సర్క్యూట్ చేసేసాం, అజ్యూమ్ చేసుకొని ఈ విధంగా మనం సర్క్యూట్ చేస్తాం. షోన్ ఇన్ ద ఫిగర్ అలా ఫిగర్ ఎలా ఉన్నది. సో నాబ్ ని అడ్జస్టెడ్ టు 4.5 volt కి అడ్జస్ట్ చేసి పెట్టేసాను. అయితే మనం రియర్ స్టార్ట్ యూజ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు నాకు రియర్ స్టార్ట్ ఇక్కడ నుంచి ఇంత దూరం ఉంది అనుకోండి. ఇప్పుడు మినిమం పొజిషన్ నుంచి మాక్సిమం పొజిషన్ కి నేను దాన్ని తీసుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు అది మాక్సిమం ఎక్కడ వరకు పెట్టేసాను, 4.5 volts వరకు నేను అడ్జస్ట్ చేసి పెట్టేసాను ఆ స్నాప్ ని 4.5 అంటే నేను 0 దగ్గర నుంచి 4.5 కి నేను ఇంక్రీజ్ చేసుకుంటున్నా రియర్ స్టార్ట్ యూజ్ చేసుకొని. స్నాప్ నేమో అలానే పెట్టేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, యూజింగ్ రియర్ స్టార్ట్ చేంజ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 ends ఆఫ్ మ్యాగ్నెట్ వైర్ ఫ్రమ్ 0 volts to 4.5. ఇప్పుడు టెంపరేచర్ మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వాటి మధ్య రియర్ స్టార్ట్ ని చేంజ్ చేసుకుంటూ మ్యాగ్నెట్ వైర్ దగ్గర 0 నుంచి 4.5 కి మాక్సిమం గా పెంచుకుంటూ వస్తున్నాం, ఇంకేం లేక. సో బై యూజింగ్ రియర్ స్టార్ట్ అడ్జస్ట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ 1 volt బిట్వీన్ 2 ends ఆఫ్ మ్యాగ్నెట్ వైర్. అంతే కదా, 1 volt నుంచి మాక్సిమం పెంచుకుంటూ వస్తుంది. సో అబ్జర్వ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ పాసింగ్ త్రూ ద కండక్టర్. అంటే ఇప్పుడు మనకి త్రూ అమ్మీటర్ ద్వారా వెళ్తుంది కదా ఇన్ ద సర్క్యూట్ అండ్ డౌన్ ద టేబుల్. అంటే నోట్ డౌన్ చేయమంటాడు ఆ టేబుల్. ఇక్కడ టేబుల్ ఇచ్చాను, ఈ టేబుల్ లో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత పెరిగింది, అందులో కరెంట్ ఎంత మనకు వెళ్తుంది. సో దాని యొక్క రేషియో, పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్, కరెంట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్ ఫ్లోయింగ్. సో దాని రెండింటి అమ్మీటర్ లో మనం కరెంట్ నోట్ చేస్తాం, వోల్టేజ్ పొటెన్షియల్ ఇక్కడ మీకు డయాగ్రామ్ లో ఉంది కదా, ఈ అమ్మీటర్ లో వచ్చేసేమో కరెంట్ నోట్ చేసి పెట్టుకుంటాం. వి వచ్చేసేమో ఫస్ట్ నాబ్ ని 0 నుంచి రియర్ స్టార్ట్ మూవ్ చేసినప్పుడు అమ్మీటర్ లో ఒక రీడింగ్ వచ్చి ఉంటుంది, వోల్ట్ మీటర్ లో ఒక రీడింగ్ వచ్చి ఉంటుంది. ఆ రెండింటిని నోట్ చేసుకుంటాం. మళ్ళీ కొంచెం మూవ్ చేసినప్పుడు ఒక 2 points అంటే 0 నుంచి 1 కి, 1 నుంచి 2 కి, 2 నుంచి 3 కి ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ పోయినప్పుడు మనకి 1 meter లో ఇక్కడ మీకు డయాగ్రామ్ లో ఏ అనేది అమ్మీటర్, వి అనేది వోల్ట్ మీటర్. ఈ రెండింటిలో మనకు ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క రియర్ స్టార్ట్ మూవ్ చేస్తూ వచ్చినప్పుడు మనకు అక్కడ ప్రెసెంట్ అయిన వాల్యూస్ నోట్ చేసుకుంటాం. V/I రేషియోలో క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు ఒక కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. ఆ కాన్స్టెంట్ వాల్యూ ఎలా ఉంది అనేది మనం ఒక గ్రాఫ్ గీస్తాం. సో చూడండి అన్న, యూ కమ్ టు నో దట్ VI ఈజ్ కాన్స్టెంట్. మీరు అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారంటే మీకు ఖచ్చితంగా ఒక వాల్యూ అనేది అక్కడ ప్రజెంట్ కాన్స్టెంట్ ఒకే వాల్యూ అనేది అంటే 0.98, 0.97, 0.96 ఇలానే కాదు, మీరు ఎంత వోల్టేజ్ ఎంత ఎక్కువ ఇచ్చినా ఎంత తక్కువ ఇచ్చినా అంత రీజియన్ లో మీకు అది వెళ్తూ ఉంటుంది అనమాట. అక్కడ మీకు ఒక డయాగ్రామ్ మనం గీయాల్సి వస్తుంది. ఆ డయాగ్రామ్ ఫిగర్. ఇప్పుడు ఈ ఫిగర్ లో మీరు అబ్జర్వ్ చేయండి, అమ్మీటర్ వచ్చేసాము, అంటే అమ్మీటర్ అంటే కరెంట్ కదా, ఆ అమ్మీటర్ లో మనకి ఇక్కడ Y యాక్సిస్ లోను, వోల్ట్ మీటర్ వచ్చేసాము V యాక్సిస్ లో మనం నోట్ చేస్తున్న వాల్యూస్ గీశారు అంటే ఇక్కడ 1 దగ్గర 1, 2 దగ్గర 2, 3 దగ్గర 3 ఇలా మనం ఒక పాయింట్ ప్లాట్ చేసుకుంటూ వెళ్ళామంటే ఈజీగా సింపుల్ గా మనకి స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని బట్టి ఏం చెప్తానంటే దీస్ ఎక్స్పెరిమెంట్ వీ కెన్ కన్క్లూడ్ ఏం చెప్పొచ్చు అంటే ద పొటెన్షియల్ difference between the ends of the magnet wire, that is nothing but the conductor, is directly proportional to the current passing through it. సో మనకు వోల్టేజ్ లో మనం ఎంతైతే మనం ప్రజెంట్ చేస్తున్నామో ఇటు సైడ్ కూడా కరెంట్ అనేది మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంది. సో అదే కదా కండక్టర్ లో మనం చూపిస్తుంది. We can conclude that the difference between the two ends of magnet wire is directly proportional to the current passing. ఇక్కడ ఎంత కరెంట్ అయితే పాస్ అవుతూ ఉంటుందో ఆ మ్యాగ్నెట్ లో కూడా అంతే మనకి ఫ్లో అనేది మనం అక్కడ చూస్తూ ఉంటాము అని చెప్తున్నాను. సో అజ్యూమ్ దట్ ద టెంపరేచర్ ఆఫ్ ద మ్యాగ్నెట్ వైర్ ఈజ్ కాన్స్టెంట్. మనం అక్కడ మ్యాగ్నెట్ వైర్ లో టెంపరేచర్ అనేది మనం కాన్స్టెంట్ గా చూసుకుంటున్నాం. సో దీన్నే మనం డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేస్తాము. సో ఇక్కడ మనం V/I కాన్స్టెంట్ గా ఉంటే ఇది ఐడియల్ కేస్ అనమాట. ఇది మనకి ఐడియల్ కేస్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎయిమ్ 2 చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. టు నో VI ఈజ్ నాట్ కాన్స్టెంట్. ఒకవేళ కాన్స్టెంట్ మన టెంపరేచర్ కాన్స్టెంట్ గా తీసుకోవట్లా. మనకి ఎప్పుడైనా టెంపరేచర్ ఇప్పుడు ఒక గ్యాస్ స్టవ్ పైన సిమ్ లో పెట్టి వాటర్ ని హీట్ చేస్తూ ఉంటే సిమ్ లోనే పెట్టాం, కాన్స్టెంట్ మనం మెయింటైన్ చేస్తున్నాం. మనకి అవి వేడి ఎక్కే కొద్దీ అదే టెంపరేచర్ అక్కడ ఉంటుందా? ఉండదు కదా. సో ఖచ్చితంగా మనకి ఏమైతుంది, ఆ హాట్ వాటర్ అనేది
ఇందులో నువ్వు ఒకటే టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నావు, కానీ ఇక్కడ ఉండే కొద్ది ఆ టెంపరేచర్ తీసుకునే కొద్ది అబ్జర్వ్ చేసుకునే కొద్ది ఆ హీట్ ని ఏమైతుంటది, ఎక్కువ అయితేనే ఉంటది కదా, తక్కువ అయితే అవ్వదు కదా, ఇంకా ఎక్కువ అయితేనే ఉంటుంది. సో ఈ కండిషన్ అంటే మనం కాన్స్టెంట్ గా తీసుకోవట్లేదు, టెంపరేచర్ అనేది మనం కాన్స్టెంట్ గా తీసుకోవట్లేదు. సో V by ఈజ్ నాట్ కాన్స్టెంట్ ఇన్ ఎల్ఈడి టైప్ కండక్టర్స్. ఎల్ఈడి టైప్ కండక్టర్స్ తీసుకుంటున్నాం ఇప్పుడు మనం. ఫ్రమ్ ద అబోవ్ ఎగ్జాంపుల్ 3 volt ఎల్ఈడి ఇన్ ద ప్లేస్ ఆఫ్ మ్యాంగనీన్ వైర్. ఒక మ్యాంగనీన్ వైర్ తీసుకున్నాం సేమ్. ఇక్కడ సర్క్యూట్ మీరు చూడండి, సర్క్యూట్ సేమ్ ఇలానే కనెక్ట్ చేస్తాం, రియోస్టాట్ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఒక ఎల్ఈడి బల్బ్ తీసుకుంటున్నాం. ఇంత ముందేమో దాన్ని ఒక మ్యాంగనీన్ వైర్ తీసుకున్నాం, ఇప్పుడు వచ్చేసి ఎల్ఈడి కనెక్ట్ చేసాం. యూ కమ్ టు నో విఐ ఇస్ నాట్ కాన్స్టెంట్ అనేది మనం గుర్తుపెట్టుకోండి. మనకు విఐ అనేది ఇప్పుడు కాన్స్టెంట్ గా లేదు, అంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఇంక్రీజ్ అవుతూ ఉంది లేకపోతే డిక్రీజ్ అవుతూ ఉంది అనేది నేర్చుకున్నాం. సో ఇలా మీరు చేసుకుంటూ వచ్చి సేమ్ అదే విధంగా చేసుకుంటూ వచ్చారంటే ఖచ్చితంగా మీకు గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఎందుకంటే ఒక సర్టెన్ టైంలో ఇంత హీట్ లో హీట్ ఉండొచ్చు, ఇంకొంచెం పెరుగుతారు అవచ్చు, ఇంకొంచెం పెరుగుతారు. అదే కదా చెప్పాం కదా, ఆ కాన్సెప్ట్ ఆ హాట్ వాటర్ లైఫ్ మనకి ఇంక్రీజ్ అవుతుంది, అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మ్యాక్సిమం వెళ్తూ ఉంటుంది అనమాట. టెంపరేచర్ మనం కాన్స్టెంట్ గా తీసుకోవట్లేదు కాబట్టి. సో ఈ యాక్టివిటీని దీన్ని ఏం కంక్లూడ్ చేస్తుంది అంటే దట్ ద రేషియో బిట్వీన్ విఐ ఈస్ కాన్స్టెంట్ ఫర్ సమ్ మెటీరియల్స్, అన్నిటికీ కాదు కొన్ని మెటీరియల్స్ మాత్రమే ఇది యాక్సెప్టబుల్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. దిస్ ఫ్యాక్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై, ఈ ఫ్యాక్ట్ ఎవరు ఎస్టాబ్లిష్ అంటే జర్మన్ ఫిజిక్స్ జార్జ్ సైమన్ ఓమ్. సో ఇతని పేరు మీద రాసుకున్నాడు ఓమ్స్ లా అనమాట. సో అండ్ ఇట్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ ఓమ్స్ లా. సో వీ కెన్ డిఫైన్ ఓమ్స్ లా యాజ్ ఫాలోస్. ఈ విధంగా చెప్పొచ్చు, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో మనకు ఇంకా చూడండి, V ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్ అని రాసుకోవచ్చు అనమాట. V ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్. ఆర్ ఇస్ ద రెసిస్టెన్స్, I ఈజ్ ద కరెంట్, V ఈజ్ ద వోల్టేజ్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. సో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్, కండక్టర్ యొక్క రెండు ఎండ్స్ మధ్యలో బిట్వీన్ ద two ends of the conductor is directly proportional to the electric current. V is equals to I. V is equals to, so electric current passes through it, constant temperature. So let V be the potential difference between the ends of the conductor. ఇంక ఇవన్నీ పాస్ చదువుకున్నాను సింపుల్. సో V అనేది ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ అనమాట. ఇక్కడ మనం కాన్స్టెంట్ అనేది మెయింటైన్ చేస్తుంటే V by is equals to కాన్స్టెంట్ చెప్తాం. సో హియర్ కాన్స్టెంట్ is nothing but the resistance. Resistance is nothing but the temperature. టెంపరేచర్ కదా అక్కడ మనకి కాన్స్టెంట్ గా జరుగుతూ ఉండేది. సో దెన్ వీ కెన్ గెట్ V is equals to IR. That means V by I is equals to R అని చెప్తాం కదా. సో V is equals to IR అని గుర్తుపెట్టుకోండి ఓమ్స్ లా. సో దీని నుంచి మనం V కనుక్కుంటాం, I కనుక్కుంటాం, R కనుక్కుంటాం. సో ఎందుకంటే ఒక సర్క్యూట్ ఇచ్చేస్తాడు, అందులో V కానీ I కానీ ఇస్తాడు, R చెప్పు అంటాడు. ఒకవేళ R ఇస్తాడు, I ఇస్తాడు, V చెప్పు అంటాడు. సో ఇదే ఫార్ములా, V is equals to IR అనే ఫార్ములా నేర్చుకున్నారు అంటే కెల్కతం దుకాన్ బంద్. అలా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో వీటిలో SI ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం దీని రెసిస్టెన్స్ ని ఓం అంటాము. దాని యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది, ఓం. సో 1 ohm is equals to 1 volt by 1 ampere. సో ఇక్కడ మనకు దీనికి సింబల్ రిప్రజెంటేషన్ ప్రకారం ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో యూ కెన్ గెస్ ద రీజన్ వై దిస్ రేషియో V and I ఇన్ కేస్ ఆఫ్ ఎల్ఈడి ఈస్ నాట్ కాన్స్టెంట్. ఎందుకు కాన్స్టెంట్ గా లేదు? ఎందుకంటే ఖచ్చితంగా మనకి కొన్ని కేసెస్ లో మనకి టెంపరేచర్ డిఫరెంట్ వస్తుంది. ఎల్ఈడిలో మనకి టెంపరేచర్ మీరు నార్మల్ ఫ్లోరసెంట్ బల్బ్ కి ఎల్ఈడి బల్బ్ కి టెంపరేచర్ అనేది చాలా వేరియేషన్ ఉంటుంది. మనకి సప్లై ఏమో సేమ్ సప్లై, ఎంతమంది మనం అదే కదా ఫ్లోరసెంట్ ట్యూబ్స్ వాడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు అది ప్రతి స్ట్రీట్ లైట్ లోనూ ఎల్ఈడి యూజ్ చేస్తున్నాం. కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది డిఫరెంట్ అవుతుంది కదా. సో డూ ఆల్ మెటీరియల్స్ ఒబే ఓమ్స్ లా? అన్ని ఇందాక చదివాం, అన్ని కాదు కొన్ని. సో ఆ విధంగా ఉండే వాటిలో ఇంకొకటి బేస్డ్ ఆన్ ఓమ్స్ లా మెటీరియల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ 2 categories. సో ఏ కేటగిరీస్ అన్న దోస్ విచ్ ఒబేస్ ఓమ్స్ లా ఆర్ కాల్డ్ ఒమిక్ మెటీరియల్స్. ఏవైతే ఓమ్స్ లను ఒబే చేస్తాయో అది మనం ఒమిక్ అంటాము. ఏవైతే ఒబే చేయవో ఫర్ ఎగ్జాంపుల్ మెటల్స్ ఆర్ ఒమిక్ మెటీరియల్స్. ఎందుకంటే దాంట్లో సప్లై అనేది మనకి ఫ్లో అవుతూ ఉంటుంది. ఏవైతే సప్లై మనకి ఫ్లో అవ్వకుండా చూసుకుంటూ ఉంటాయి అవి మనకు నాన్ ఒమిక్ కదా. which do not obey Ohm's law are called non-ohmic materials. For example, LEDs are non-ohmic materials. సో దీంట్లో కూడా మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఓమ్స్ లాలో కూడా, అవి కూడా చూద్దాం. సో ఇది ఇందాక చెప్పారు కదా, దేనికి మెటల్స్ వరకే యాక్సెప్ట్ అవుతుందని చెప్పాడు కదా. సో ఓమ్స్ లా ఈజ్ వ్యాలిడ్ ఫర్ మెటల్ కండక్టర్స్ ప్రొవైడెడ్ ద టెంపరేచర్ అండ్ అదర్ ఫిజికల్ కండిషన్ రిమైన్ కాన్స్టెంట్. సో వీటికి మనకి సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ద రెసిస్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్ చేంజెస్ విత్ టెంపరేచర్. అంతేగాని మన టెంపరేచర్ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఫర్ చేంజింగ్ టెంపరేచర్ ద VI గ్రాఫ్ ఫర్ ద కండక్టర్ విల్ బి నాన్ లీనియర్. అవునా, మనకి లీనియర్ గా వచ్చిందా? ఐడియల్ కేసెస్ మనకి లీనియర్ గా వస్తుంది. నాన్ లీనియర్ అంటే ఇలా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతా ఉంటాం. సో ఓమ్స్ లా ఈజ్ నాట్ అప్లికబుల్ టు గ్యాషియస్ కండక్టర్. ఖచ్చితంగా మనకి గ్యాషియస్ కండక్టర్ కి ఓమ్స్ లా అనేది
చెప్పలేము. ఇట్ ఈస్ ఆల్సో నాట్ అప్లికబుల్ టు సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ కూడా మనం చెప్పలేము, ఎందుకంటే కండక్టర్స్ అయితే దే కెన్ ఒబే ఓమ్స్ లా. నాన్ సెమీ కండక్టర్స్ అన్నప్పుడు సెమీ కొంచెమే దాంట్లో మనకి కనెక్షన్ జరుగుతుంది, మిగతా అంతా జరగదు. సో అలా అప్పుడు దాటికి కూడా మనకి ఓమ్స్ లా అనేది ఒబే అవ్వదు. సో సచ్ యాజ్ జెర్మేనియం అండ్ సిలికాన్. మనకి ఈ జెర్మేనియం సిలికాన్ మీకు పీరియాడిక్ టేబుల్ నేర్చుకున్నారు అంటే అక్కడ మీకు అవి వస్తుంటాయి అనమాట ఎలిమెంట్స్, జెర్మేనియం అండ్ సిలికాన్. వాటి గురించి కూడా మీరు చదువుకోండి. రెసిస్టెన్స్ అంటే ఏంటి, విచ్ అపోజిట్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఎందుకంటే అక్కడ ఆపోజ్ వల్లే కదా టెంపరేచర్ అనేది రైజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో వాట్ ఈస్ రెసిస్టెన్స్ అంటే నేర్చుకోవాలి ఖచ్చితంగా, 1 మార్క్ బీట్స్ అడుగుతూ ఉంటారు. ఇస్ ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ద సేమ్ ఫర్ ఆల్ మెటీరియల్స్. సో రెసిస్టెన్స్ కి అన్ని అలా ఏముండదు అన్న, ఖచ్చితంగా ప్రతిదీ రెసిస్టెన్స్ చాలా దిక్కలు మనం అది అబ్జర్వ్ చేయొచ్చు. రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు కొంతమందికి జ్వరం వచ్చిన వాళ్ళ యొక్క రెసిస్టెన్స్ పవర్ బట్టి ఎక్కువ రోజులు సర్వే అవుతూ ఉంటారు. అంటే సర్వే అంటే మళ్ళీ కొంచెం త్వరగా వచ్చి వెళ్ళిపోతుంటుంది, ఫీవర్ కానీ కాఫ్ కానీ ఏదైనా. కొంతమంది ఎక్కువ రోజులు ఉంటారు, మన ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కదా. ఇక్కడ కూడా సేమ్ అంతే, రెసిస్టెన్స్ కూడా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఇది దీనికి ఇంత రెసిస్టెన్స్ ఉంటుంది, దానికి అంత రెసిస్టెన్స్ ఉంటుంది అని మేము వాడుతూ ఉంటాం అనమాట. అది కూడా చూద్దాం. సో when a conductor is connected to a battery, the free electrons start moving. అంతే కదా, బ్యాటరీ ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతుంది కదా, ఫస్ట్ ఇంట్రడక్షన్ చాప్టర్ లో చెప్పింది అది. నేను మనకి ఎప్పుడైతే సరే బ్యాటరీ అనేది ఒక కండక్టర్ కనెక్ట్ చేస్తాం, దాంట్లో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తూ ఉంటాయి అంటే ఒక మోషన్ లో తిరుగుతూ ఉంటాయి విత్ డ్రిఫ్ట్ స్పీడ్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్. అంతే కదా, ఒక డైరెక్షన్ లో మనకి మూవ్ అవుతూ ఉంటుంది. అలాగే ఎక్స్ప్లెయిన్ చేశాను. డ్యూరింగ్ ద మోషన్, ఆ మోషన్ లోనే అంటే కదులుతూ ఉన్నప్పుడు ద ఎలక్ట్రాన్స్ కొలైడ్. అంతే కదా, ఒక సర్టెన్ స్పీడ్ లో వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొలిజన్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పేస్తున్నాను. ఒకసారి అవి చూడండి, హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కొలైడ్ విత్ పాజిటివ్ అయాన్స్ ఫిక్స్డ్. పాజిటివ్ అయాన్స్ మనకి ఫిక్స్డ్ గా ఉంటాయి, అవి మిగతా ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి, అప్పుడు కొలిజన్ జరుగుతూనే ఉంటుంది కదా. సో ఆన్ ద లాటిస్ అండ్ కమ్ టు హాల్ట్. అప్పుడు అవి ఏమొస్తాయి, మళ్ళీ తిరిగి మళ్ళీ ఒక పొజిషన్ దగ్గరకు వచ్చి అవుతాయి. సో దిస్ మీన్స్ దే లూజ్ మెకానికల్ ఎనర్జీ. మరి తిరుగుతున్నప్పుడు మనం కూడా పరిగెడుతూ ఉంటాం, మన మెకానికల్ ఎనర్జీ డ్రాప్ అవుతుంది కదా. లూజ్ మెకానికల్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ లాగా మనకు. అంతే కదా, మనం చెమటలు పడుతుంటాయి, చెమటలు అది అన్ని సేమ్. ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. డ్యూ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ దట్ వాస్ సెట్ అప్ బై ద బ్యాటరీ త్రూ అవుట్ ద కండక్టర్. సో దేని వల్ల ఇదంతా జరిగింది అంటే బ్యాటరీ కనెక్ట్ చేసుకోవడం వల్ల కదా. అప్పుడే కదా మనకు సప్లై జరుగుతుంది. మన బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు మనం లైట్ యూజ్ చేస్తాం, ఫ్యాన్ యూజ్ చేస్తాం. అప్పుడు అవన్నీ జరుగుతున్నాయంటే లోపల ఏం జరుగుతుందో కూడా ఇది ప్రాసెస్ అనమాట. ఇంకా ఏమంటున్నాడు, సో డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ దట్ వాస్ సెట్ అప్ బై ద బ్యాటరీ త్రూ ద కనెక్టర్, దోస్ ఎలక్ట్రాన్స్ రిమైన్ ద ఎనర్జీ ఫ్రమ్ ద ఫీల్డ్ అండ్ ప్రొసీడ్ టు మూవ్. అంటే బ్యాటరీ ఉన్నంతసేపు అది ఇంకా తిరుగుతూనే దానికి బ్యాటరీ అనేది పవర్ అయిపోయేదాకా అది అలానే మనకి సప్లై జరుగుతూనే ఉంటుంది. సో ద మోషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఈజ్ అబ్స్ట్రాక్టెడ్ బై ద లాటిస్ అయాన్స్. సో దేని వల్ల జరుగుతుందిరా ఈ పంచాయతీ అంటే లాటిస్ అయాన్స్ వల్ల ఇదంతా మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది అబ్స్ట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో ద అబ్స్ట్రక్షన్ ఆఫర్డ్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ బై లాటిస్ అయాన్స్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్ బట్టి కూడా ఈ యొక్క ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి కండక్టర్ లో ఏ విధంగా ఉంటాయి, లాటిస్ పాయింట్ దగ్గర ఏ విధంగా ఉంటాయి అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట, నేచర్ ఆఫ్ ద మెటీరియల్ బట్టి. సో therefore the resistance of a conductor is defined as the obstruction is nothing but opposition. Oppose చేస్తుంది ఫ్లో ని ఖచ్చితంగా అపోజ్ చేస్తుంది. obstruction of the motion of the electrons in the conductor లో. The material which offers resistance to the motion of electrons are called resistance. అంతే కదా, ఆ మోషన్ ని మనకి which material offers resistance to the motion. కంటిన్యూగా పోతూ ఉన్నప్పుడు ఒక రెడ్ లైట్ లాగా ఒక ఎల్లో లైట్ లాగా చూపించినప్పుడు ఒక అపోజ్ అవుతూ ఉంటుంది కదా, అది వెళ్ళే స్పీడ్. సో దాన్నే రెసిస్టెన్స్ అని చెప్పాను ఇందాక. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓమ్స్ లా. సో ఫార్ములా ఇంపార్టెంట్, V/I ఈజ్ ఈక్వల్స్ టు R లేదంటే V ఈజ్ ఈక్వల్స్ టు IR. ఈ ఫార్ములాతో మనం ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాము. అది ఎలా చేస్తాం అనేది ఫ్యూచర్ వీడియోస్ నేను మీకు అప్లోడ్ చేస్తాను. సో ఖచ్చితంగా మీరు మాత్రం ఈ వీడియోని మీకు అర్థమైంది అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏ వీడియో కావాలి, ఏ చాప్టర్ లో కావాలి. సో దాన్ని మనం డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ వచ్చే క్లాస్ లో చూస్తాము ఎలక్ట్రిక్ షాక్ గురించి. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో, ఎలా మనకి కరెంట్ ఫ్లో అవుతుంది, ఎలా మనం వాటిని లూప్ కండిషన్స్ ఎలా తీసుకోవాలి, మల్టీమీటర్ అంటే ఏంటిది, సో టెంపరేచర్ అండ్ రెసిస్టెన్స్ యొక్క ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఏమి ఉంటాయి, ఇవన్నీ వీడియోస్ మనం ఫ్యూచర్ క్లాసెస్ తో మనం చూద్దాము. సో ఇక్కడితో అయితే ఈ చాప్టర్ లో ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి. ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి, రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత చదివామని కాదు, ఎన్నిసార్లు చదివాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు చదువుతున్నాం, ఎంతసేపు చదువుతున్నాం, ఎంత బాగా చదువుతున్నాం, ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం, నేర్చుకున్న దాన్ని మళ్ళీ చూడకుండా రాస్తున్నామా లేదా. సో
ప్రాపర్ గా మనం చేసే పని కరెక్ట్ గా ఉందా లేదా, అప్పుడే మనం సక్సెస్ అవడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.